అవి మొత్తానికి తెలంగాణలో రెండు హాట్ టాపిక్స్ ఇప్పుడు అవి రెండు కూడా సర్కార్కు ఎదురుదెబ్బే తెలంగాణ సర్కార్కి. ఒకటి, సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్లను 42% పెంచాలని చేసిన ప్రయత్నం విఫలమైంది. హైకోర్టులో ఎలాంటి తీర్పు అయితే సర్కార్కు వచ్చిందో సుప్రీంకోర్టులో కూడా అదే తీర్పు వచ్చింది. దాంతో తెలంగాణలో 42% బీసీ రిజర్వేషన్లు పెంచాలన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నం వర్కౌట్ కాలేదు. అది మేనిఫెస్టోలో కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన ఒక కీలక అంశం ఇది. 42%కి బీసీ రిజర్వేషన్లు పెంచుతామంటూ హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు కొంత ప్రయత్నం చేశారు. అయితే హామీ తెలంగాణ హైకోర్టులో ఎలా అయితే హైకోర్టు నుంచి వ్యతిరేకంగా తీర్పు వచ్చిందో ఆ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తే కూడా సుప్రీంకోర్టులో కూడా తెలంగాణ సర్కార్కి ఎలాంటి ఉపశమనం రాలేదు. 42% రిజర్వేషన్కి బ్రేక్ పడిందని చెప్పొచ్చు. బీసీ రిజర్వేషన్ల పెంపు లేదు అని చెప్పుకోవచ్చు. అయితే ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ముందే తెలిసి కూడా ఈ రకంగా వ్యవహరించింది, కావాలని ఇదంతా చేసిందనే ఒక విమర్శ ఎదుర్కొంటుంది. అది ఒకవైపు ఉంటే, మరోవైపు రేవంత్ రెడ్డి క్యాబినెట్లోని ఒక మంత్రి కొండా సురేఖ, ఆమె బీసీ సామాజిక వర్గానికి చెందిన మంత్రి, ఆమె కూడా నిన్నటి నుంచి వివాదాస్పదంగా మారారు. కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ను తొలగించారు. ఆ తర్వాత కొండా సురేఖ నివాసానికి వెళ్ళి సుమంత్ను అరెస్ట్ చేసే ప్రయత్నం జరిగింది. ఆ సందర్భంగా కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత మాట్లాడుతూ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా బీసీలను ఇబ్బంది పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అంటూ. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఉన్న ఒక మంత్రి కుమార్తె మాట్లాడడం, రెడ్డిలంతా ఒకటయ్యారు, బీసీలను ఇబ్బంది పెడుతున్నారని చెప్పడం, అక్కడ సుప్రీంకోర్టులో బీసీ రిజర్వేషన్ల పెంపుకు వ్యతిరేకంగా తీర్పు రావడం, ఈ నేపథ్యంలో కాసేపట్లో తెలంగాణ క్యాబినెట్ సమావేశం జరగబోతుంది. ఈ క్యాబినెట్లో ఏం జరగబోతుంది? ఎందుకంటే ఈ క్యాబినెట్ సమావేశం పెట్టిందే స్థానిక ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు పెంచడానికి ఉన్న అవకాశాలు, సుప్రీంకోర్టులో జడ్జిమెంట్, ఈ అన్నిటి మీద పెట్టుకున్నారు. కాబట్టి ఇప్పుడు 42% రిజర్వేషన్ లేనట్టే తేలిపోయింది. దాంతో క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని స్థానిక ఎన్నికలకు ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇది 42% పార్టీ పరంగా టికెట్లు ఇచ్చి ముందుకెళ్లే ప్రయత్నం కాంగ్రెస్ చేసే అవకాశం ఉంది. అది క్యాబినెట్లో నిర్ణయం జరగబోతుంది. దీంతోపాటు కొండా సురేఖ కూతురు ఎపిసోడ్ అనేది చాలా సంచలనంగా మారింది. ఆమె నేరుగా రేవంత్ రెడ్డి, రోహిన్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అంటూ రెడ్డిల పేర్లంతా, వేం నరేందర్ రెడ్డి అంటూ ఇట్లా రెడ్డిల పేర్లంతా చెప్పి రెడ్డిలంతా బీసీలను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమె మాట్లాడిన మాటలు, కొండా సుస్మిత, కొండా సురేఖ డాటర్ ఆమె మాట్లాడిన మాటలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ రెండు అంశాలపై చర్చిద్దాం. పాటు డిబేట్లు జరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నేత చరణ్ కౌశిక్ యాదవ్ గారు, అదేవిధంగా కాసేపట్లో జన్ అవుతారు. బీఆర్ఎస్ నుంచి కూడా బీసీ కమిషన్ మాజీ సభ్యుడు శుభప్రద్ పటేల్ జన్ అయ్యారు కూడా. శుభప్రద్ పటేల్ కూడా జన్ అయ్యారు. చరణ్ కౌశిక్, మీరు చెప్పాలి ఇప్పుడు రెండు ఇష్యూలు. ముందు అంటే బీసీల అంశం కాబట్టి చాలా కీలకమైన అంశం, అది మాట్లాడదాం. తర్వాత కొండా సురేఖ ఇష్యూ గురించి మాట్లాడదాం. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అని కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టారు, హామీ ఇచ్చారు, ఏదో ప్రయత్నం చేసినట్టు చేశారు. అల్టిమేట్గా మళ్ళీ సుప్రీంకోర్టు కూడా బ్రేక్ వేసింది, హైకోర్టుకి వెళ్ళిపోమంది. ఏంటి అంటే 42% అయ్యే పనేనా? అది ఎలాగూ కాదని తెలిసి డ్రామాలు ఆడుతుంది కాంగ్రెస్ సర్కార్, అదే విమర్శలకు ఏం చెప్తారు? అంటే ఈరోజు కోర్టు కూడా చాలా స్పష్టంగా ఉంది. హైకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి మేము సుప్రీంకోర్టులో ఈ వాదన వినలేము, మీరు హైకోర్టులో వాదన అని చెప్పేసి గతంలో కూడా చెప్పింది. అదే గతంలో అంటే అది గోపాల్ రెడ్డి గారి కేసులో అప్పుడు హైకోర్టులో పెండింగ్ ఉంది. అంటే ఇప్పుడు హైకోర్టులో చాలా మీకు తెలుసు, పెండింగ్ లో ఉన్న విషయం మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. అయినా సుప్రీంకోర్టుకి వెళ్ళారు కదా. ఇక్కడ ఏం జరగలే కదా. హైకోర్టు ఏమనేది, హైకోర్టులో కేసు ఉంది కాబట్టి సుప్రీంకోర్టు ఈ వాదన లేదు, మీరు హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పారు. హైకోర్టులో తేల్చుకున్నప్పుడు మరొకసారి సుప్రీంకోర్టు పోయే అవకాశం ఉంటుంది. ఇక్కడ చాలా స్పష్టంగా ఈ కేసు లేకపోతే వాదనలు విన్న తర్వాత అభిషేక్ మన్ సింగ్ వినిపించారు వాదన. జస్ట్ మీరు చూడండి, జస్ట్ వాదనలు నేను విన్నాను, నేను లైవ్ లో కూడా చూసాను, వాదనలు వినిపించారు. అయితే హైకోర్టులో ఉంది కాబట్టి అభిషేక్ మన్ సింగ్ గారు వినిపించారు, కానీ సింపుల్ గా జడ్జి గారు మాత్రం ఇది హైకోర్టులో ఉన్నది కాబట్టి మీరు డిస్మిస్ చేస్తాం, మీరు హైకోర్టులో తెలుసుకుని చెప్పి చాలా స్పష్టంగా హైకోర్టులో ఉన్నప్పుడు సుప్రీంకోర్టు వాదనలు వినదు అని చెప్పి చాలా స్పష్టంగా డిస్మిస్ చేశారు. చరణ్ కౌశిక్ గారు, మనం కొంచెం క్లియర్గా మాట్లాడుకుందాం. హైకోర్టులో ఉంది, సుప్రీంకోర్టులో వినరు, వాస్తవం. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది, హైకోర్టు కూడా దానికి విరుద్ధంగా జడ్జిమెంట్ ఇవ్వదు, అది కూడా వాస్తవం. ఏంటి 42%కి పెంచి అంటే 50% రిజర్వేషన్లు దాటి ఉండొద్దు అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇందిరా సహాని కేసులో ఉంది. మీకు కూడా తెలుసు, 1992లో ఇచ్చిన తీర్పు అది, మండల్ కమిషన్ సందర్భంగా. కాబట్టి హైకోర్టు కూడా దానికే కట్టుబడి ఉంటుంది. గత వాదనలు మనం విన్నాం కదా, ఇంకా మభ్య పెట్టడం అవసరమా? కొంచెం జెన్యూన్గా మాట్లాడదాం. గతంలో హైకోర్టులో మాట్లాడిన వాదనలు మనం లైవ్లో చూసాం, అందులో మీరు కూడా ఇంప్లీడ్ అయ్యారు, మీరు కూడా ఒక పిటిషనర్. మీరు మనస్ఫూర్తిగా చెప్పండి, ప్రభుత్వ ప్రతినిధిగా కాకుండా ఒక బీసీ ప్రతినిధిగా చెప్పండి. ఇప్పుడు హైకోర్టు వాదనలు వింటే మీకు ఏమనిపించింది? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వదిలేద్దాం, ఇక్కడ హైకోర్టు వాదనలు విందాం. హైకోర్టులో మీరు వాదనలు విన్నారు, 2 రోజులు అక్కడే కూర్చొని విన్నారు.
మీకు ఏమనిపించింది అది? అంటే ఎక్కడ జడ్జి గారు పూర్తి స్థాయిలో ఇన్లే కదా దానికి సంబంధించి 2 రోజులు విన్నారు, ప్రాథమికంగానే జరిగింది. 10 అక్కడ కూడా గంటలు, దాదాపు ఆల్మోస్ట్ 10 గంటలు విన్నారు. అక్కడ కూడా ప్రాథమికంగానే జరిగింది. అదే ఇక్కడ అందులో మీకు ఏమనిపించింది? గవర్నర్ గారు చరణ్ కౌశిక్ గారు, మీరు భవిష్యత్తు ఉన్న మంచి రాజకీయ నాయకుడు, భవిష్యత్తులో చాలా ఎదుగు ఎమ్మెల్యే ఎంపీ స్థాయికి వెళ్ళే నాయకుడు, మీరు ఒక బీసీ నాయకుడు, యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు. జనానికి మనం ఈ సామాజిక వర్గానికి కానీ బీసీలకు కానీ ఒక క్లారిటీ ఇవ్వాలి. ఇప్పుడు రేపు 42% రాకపోయినా వచ్చినా మీకున్న నమ్మకం ఏంటి చెప్పండి, అసలు వస్తుందా? అంటే వస్తుందని పూర్తి విశ్వాసం. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఈ అంశం జాతీయ స్థాయి అంశం అయింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేసు వేసిన తెల్లారి మధ్యప్రదేశ్ ప్రభుత్వం వేసింది. 15,000 పేజీలకు సంబంధించిన డాక్యుమెంట్ చాలా స్పష్టంగా. ఇంకా మధ్యప్రదేశ్లో అయితే బీసీల మీద విపరీతమైన వివక్ష ఉందని చెప్పేసి మోహన్ యాదవ్ 20 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారం ఉన్నది. ఆ రాష్ట్రంలో విపరీతమైనగా బీసీలు ఉన్న ప్రాంతంలో ఓసీలు వస్తూ ఉంటే బీసీ సమాజం అంతా లేచి నిలబడాలని చెప్పేసి నిబంధనలు ఉన్నాయి. ఇక్కడ చాలా వివక్ష ఉందని చెప్పేసి 15,000 పేజీలకు సంబంధించిన డాక్యుమెంట్ వాళ్ళు సబ్మిట్ చేశారు. అది కూడా ఇంకా ఆ కేసు మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో లేదు. కాబట్టి మరి సుప్రీంకోర్టు ఏ విధమైన తీర్పు ఇస్తో చూడాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం 6 వారాల పాటు టైం ఇచ్చి 2 వారాల పాటు ఇంటానికి 4 వారాల పాటు కౌంటర్ దాఖలు చేయడం, అందులో పార్టీలను కూడా కౌంటర్ దాఖలు చేయమని చెప్పిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఎంఐఎం పార్టీ కావచ్చు, కమ్యూనిస్టు పార్టీ కావచ్చు, మిగతా వాళ్ళంతా కూడా కౌంటర్ దాఖలు చేస్తారు. తర్వాత హైకోర్టులో అంశం తేలిన తర్వాత ఖచ్చితంగా మళ్ళీ పరిస్థితిని బట్టి సుప్రీంకోర్టు పోవడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైంది. 42% లేకుండా స్థానిక ఎన్నికలు అయితే జరగవు. ఎట్టి పరిస్థితుల్లో 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఏకైక లక్ష్యంతో 18 నెలల కాలం పాటు ఏడాది కానీ 2 ఏళ్ళు కానీ 3 ఏళ్ళు కానీ స్థానిక చాలా రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్ కూడా పెడతలేరు కదా, మహారాష్ట్రలో అదే పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇవ్వాలని ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. శుభప్రద్ పటేల్ గారు బీసీ కమిషన్ మాజీ మెంబర్, ఆయనకు కూడా బీసీల సమస్యలు, బీసీలకు సంబంధించిన ఈ కోర్టు ఇష్యూస్ అన్ని అవగాహన పూర్తిగా ఉన్న నాయకుడు ఆయన. బీఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతున్నారు. శుభప్రద్ గారు, ఇప్పుడు విన్నారు కదా చరణ్ కౌశిక్ గారు చెప్పింది విన్నారు. హైకోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు తీసుకోలే, హైకోర్టులో నెక్స్ట్ హియరింగ్లో మళ్ళీ అనుకూలమైన తీర్పు మాకు వస్తుంది, లేదంటే మళ్ళీ సుప్రీంకోర్టుకు పోయి అనుకూలమైన తీర్పు తెచ్చుకుంటాం, ఆ తర్వాత ఎన్నికలు ఉంటాయి. అది ఏడాది కానీ 2 ఏళ్ళు కానీ నెక్స్ట్ గవర్నమెంట్ పదవీ కాలం అయిపోయిన తర్వాత జరగని కానీ 42% రావాల్సిందే అనేది వస్తాయా? శివప్రద్ పటేల్ గారి దగ్గర ప్రాబ్లం ఉన్నట్టుంది టెక్నికల్గా. సరే, వేరే వాళ్ళది తీసుకోండి. శివప్రద్ గారు చెప్పండి. కళ్యాణ్ గారు, మీకు అదేవిధంగా చరణ్ గారికి, ట్రెండ్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఇది చాలా బాధాకరం అండి. మళ్ళా బీసీలకు రిజర్వేషన్లు పెంచలేమనేది మళ్ళా కోర్టులతో చెప్పియడం. ఇది కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మొత్తం కూడా బీసీల మనోభావాలతో ఆడుకోవడం అనేది అలవాటుగా అయిపోయింది. గతంలో సుప్రీంకోర్టు ఇక్కడ మాధవ్ రెడ్డి గారు కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు గోపాల్ రెడ్డి గారు సుప్రీంకోర్టు పోతే ఏం చెప్పింది సుప్రీంకోర్టు? హైకోర్టులో ఆల్రెడీ ఉండంగా మీరు ఎందుకు వచ్చిర్రు అని చెప్పేసి, మీరు డిస్మిస్ చేయాలన్నా మీరు విత్డ్రా చేసుకుంటారు అంటే విత్డ్రాన్ యాజ్ డిస్మిస్డ్ అని చెప్పేసి, డిస్మిస్డ్ యాజ్ విత్డ్రాన్ అని చెప్పి సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. ఈ రోజు అది తెలియదా అండి వీళ్ళకు అడ్వకేట్లకు వీళ్ళకి తెలియదా? హైకోర్టు ఏం చెప్పిందండి మొన్న ఇంటరీమ్ స్టే ఇచ్చే సందర్భంలో ఏం చెప్పింది? గతంలో సుప్రీంకోర్టు చెప్పినటువంటి వికాస్ కిషన్ రావు గవాలి జడ్జిమెంట్ ప్రకారంగానే 50% మీరు దాటొద్దని ఉన్నప్పుడు ఏ విధంగా మీరు జీవో తెస్తారని చెప్పేసి దానికి అనుగుణంగానే ఇంటరీమ్ స్టే ఇచ్చింది జీవో నెంబర్ 9 మీద, జీవో నెంబర్ 41, 42 మీద. ఈరోజు చాలా బాధాకరం ఏంటంటే వీళ్ళు చేసే ప్రయత్నం చేయకుండా కాంగ్రెస్ పార్టీ మళ్ళా ఇది బీసీలకు రిజర్వేషన్ల అంశాన్ని ఒకసారి కోర్టులు ఒప్పుకోవు అనే విధంగా వీళ్ళు చేసేటటువంటి అధ్యయనం కరెక్ట్ గా చేయలేదు. వీళ్ళు చేసే విధానం ఫాలో అయ్యేది. ఈరోజు పార్లమెంట్ లో కావాల్సినటువంటి చట్టం కోసం మీరు అసెంబ్లీలో చట్టం చేసి దానికి గవర్నర్ ఆమోదం పొందక ముందే ఆగంలా జీవో నంబర్ 9 తీసుకొని వచ్చి ఎందుకంటే ఈరోజు బీసీల భావనభావాలతో ఆడుకుంటున్నారు మీరు? ఈ రోజు మేము చాలా సీరియస్ గా ప్రశ్నిస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని. మీరు ఈ 22 నెలల కాలంగా మీరు కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి 60 అంశాలు ఉన్నాయండి. 60 అంశాల్లో మొదటి అంశం బీసీలకు ఈ 42% రిజర్వేషన్. మిగతా 59 అంశాల్లో ఒక్క అంశాన్నన్నా అమలు చేసిరా? చరణ్ గారిని గుండె మీద చేతేసుకొని చెప్పమనండి. చరణ్ గారిని, బీసీ బిడ్డ కదా చరణ్ గారు, కొంత కాంగ్రెస్ కండువాన్ని పక్కకు పెట్టి కాంగ్రెస్ భావజాలాన్ని పక్కకు పెట్టేసి మాట్లాడమనండి. ఏం మాట్లాడతారండి? బీసీ జనాలకు ఏం సమాధానం చెప్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మీరు చేస్తున్న విధానాలు ఆది నుండి కూడా మీరు బీసీలకు వ్యతిరేకమైనటువంటి పార్టీ ఏదన్నా దేశంలో మొదటిగా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు అది రాహుల్ గాంధీ నేను చెప్పడం కాదు, రాహుల్ గాంధీ చెప్పిండు. నేను గతంలో బీసీలను మేము పట్టించుకోలేదని రాహుల్ గాంధీ గారు మీటింగ్ పెట్టి చెప్పిండు ఢిల్లీలో. ఈ రోజు వీళ్ళు మాట్లాడతారండి ఈ రోజు బీసీల కోసం. బీసీల రిజర్వేషన్ లో మేము మొదటి నుండి కూడా చెప్తున్నాం, జీవోలు ఇచ్చి మీరు పోతే కొట్టుడు వేయబడతాయి అని చెప్పేసి. మనం చాలా సందర్భాల్లో ఈ విషయం మీద డిబేట్ కూడా చేసినాం. అయినప్పటికీ వీళ్ళు మొండిగా వీళ్ళు
డ్రామాలు ఆడుతూ ఆ డ్రామాని ఈరోజు బీహార్ ఎన్నికలు ఉన్నాయండి, బీహార్ లో ఎన్నికలు జరుగుతున్నాయి. అక్కడ ఆ ఎన్నికలు దాంట్లో హైకోర్టులో జరిగిన ప్రచారం సరిపోలేనట్టున్నది. మళ్ళీ సుప్రీంకోర్టు పోయి మేము ఏదో రైట్, ప్రయత్నం అడుగుదాం. చేస్తున్నాము. మీరు ఒక్క నిమిషం లైన్లో ఉండండి ఒక్క నిమిషం. చరణ్ గారు, బీహార్ ఎన్నికల కోసం ఆడుతున్న బీసీ డ్రామా అనేది శుభప్రద్ పటేల్ గారు అంటున్నారు, ఒక పాయింట్. రెండవది, హైకోర్టులో క్లియర్గా చెప్పారండి, మీరు దాన్ని ఒప్పుకోవట్లేదు కానీ వాళ్ళు చెప్పారు 50% రిజర్వేషన్లు మించడానికి లేదు కాబట్టి జీవో నెంబర్ 9, 41, 42 కొట్టేస్తున్నాము. మళ్ళీ హియరింగ్ 4 వారాల తర్వాత వాయిదా వేశారు. ఒకవేళ నిజంగా మీకు హైకోర్టులో మళ్ళీ హియరింగ్లో న్యాయం జరుగుద్దనే నమ్మకం ఉంటే సుప్రీంకోర్టుకు వెళ్ళారు కదా, అవకాశం లేదనే కదా సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఎక్కువ రోజులు టైం తీసుకుంది కాబట్టి ఇప్పటికే 22 నెలలు అయిందని, 4 వారాలు ఎక్కువ అవుద్దా? 22 నెలలు అయింది మీరు హామీ ఇచ్చి, 6 నెలల్లో అమలు చేస్తామన్న హామీ అది 22 నెలలు అయింది. లేలే, ఇప్పుడు హైకోర్టులో 4 వారాల పాటు కౌంటర్ సంబంధించి 2 వారాల పాటు వింటామని చెప్పి మొన్న 9వ తారీఖు నాడు చెప్పినటువంటి పరిస్థితి మనం చూసినాం. తర్వాత హైకోర్టుకు సుప్రీంకోర్టుకు 13వ తారీఖు రాష్ట్ర ప్రభుత్వం పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ బీసీల సంబంధించిన అంశాన్ని లేవనెత్తింది కాబట్టి బీసీల అంశం జాతీయ స్థాయి అంశమైంది. జనగణనలో కులగణన చేస్తామని చెప్పి కేంద్రం ఒప్పుకున్నది. కేంద్రం ఇప్పుడు బీహార్ ఎలక్షన్ సందర్భంగా వాళ్ళే మాటిస్తారని చెప్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఒక పాయింట్ వినండి, ఒక్క పాయింట్. సుప్రీంకోర్టులో 50% రిజర్వేషన్ల క్యాప్ అనేది ఇందిరా సహాని కేసులో ఉంది. 1992 నుంచి అది అమలవుతుంది. కేవలం 9th షెడ్యూల్లో పెట్టి తమిళనాడు ప్రభుత్వం మాత్రమే 69% రిజర్వేషన్లు ఇచ్చుకుంది. అది ఎలా? 9th షెడ్యూల్లో పెట్టి ఇచ్చుకుంది. అంటే కేంద్రం చేస్తే తప్ప బీసీ రిజర్వేషన్లు పెంచడానికి అవకాశం లేదు. ఈవెన్ రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, ఒకవేళ ఇప్పుడు జరగకపోతే రాహుల్ గాంధీ ప్రధాని అయ్యాక చేసుకుందామని. అంటే ప్రధాని అయ్యాకే లోకల్ బాడీ ఎన్నికల, రాహుల్ ప్రధాని అయ్యాక లోకల్ బాడీ ఎన్నికలు పెడతారా? తమిళనాడు సంబంధించి విద్యా ఉద్యోగాల మాత్రమే 69% ఉన్నది. అక్కడ చట్టసభలో రిజర్వేషన్ లోకల్ బాడీలో లేదు. అదే కాకుండా కాంగ్రెస్ పార్టీ మాట్లాడిన తర్వాత ఈ అంశం జాతీయ స్థాయి అంశం దగ్గర విద్యా ఉద్యోగాల్లో కూడా లేవండి. ఇప్పుడు 6 నెలలకు 6 వారాల పాటు టైం ఇచ్చారు. ఏదైతే 2018 పంచాయతీ యాక్ట్ కావచ్చు, 2019 పంచాయతీ యాక్ట్ మున్సిపల్ యాక్ట్ కావచ్చు, దీనికి సంబంధించి కూడా 3 నెలలు అవుతుంది గవర్నర్ కాదు. ఎందుకంటే 9వ తారీఖు అంటే 6 వారాలు. గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చినా, బిల్లు ఇచ్చినా, ఏమి ఇచ్చినా కాదు, అది కేవలం కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. 9th షెడ్యూల్లో పెట్టాలి, రాజ్యాంగ సవరణ జరగాలి, పార్లమెంట్లో డిబేట్ కావాలి, అప్పుడు మాత్రమే అయిద్దని కదా చర్చ. ఇప్పుడు అదే ఎస్సీ వర్గీకరణప్పుడు జస్ట్ జీవో నెంబర్ 9 ఏమన్నారు, ఎస్సీ వర్గీకరణ కూడా అట్నే అన్నారు. లాస్ట్ సుప్రీంకోర్టు తెలిసింది ఎస్సీ వర్గీకరణ, లాస్ట్ ఎస్సీ వర్గీకరణతో పాటు క్రిమినల్ కూడా పెట్టమని చెప్పింది సుప్రీంకోర్టు. అవును, అందరూ అన్నారు సుప్రీంకోర్టు తెలియదు, దీన్ని కూడా ప్రత్యేక చట్టం చేయాలని. కాబట్టి దేనికైనా అసలు ముందస్తుగా తెలంగాణ రాష్ట్రంలో హైకోర్టులో చేయాలి కదా, కేంద్రమే చేయాలి కదా. అదైనా ఎట్లంటే ముందుగా వాదనలు జరగాలి. కేంద్ర ప్రభుత్వం నోటీస్ ఇస్తారు, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సహకరించింది, కేంద్రంలో సహకరిస్తా లేదా తెలుస్తుంది, రేపు నమ్మకం కాదు. ఇప్పుడు హైకోర్టు జడ్జి గారు చాలా స్పష్టంగా పార్టీలు కూడా కౌంటర్ దాఖలు చేయండి, మీరు అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు కదా, మరి కౌంటర్ దాఖలు చేస్తే మీ కౌంటర్ సంబంధించిన మీది అదే పిటిషనర్ అందరు కలిపి వాదనలు ఏంటో 2 వారాల పాటు టైం ఇస్తాం చాలా స్పష్టంగా వారు మాట్లాడారు. కాబట్టి అంశం హైకోర్టు ఉంది కాబట్టి సుప్రీంకోర్టు వినకుండానే డిస్మిస్ చేసిన పరిస్థితి మనం చూసినాం. హైకోర్టులో ఉంది కాబట్టి హైకోర్టులో తెలుసుకొని మేము వాదన ఇస్తామని చెప్పే పరిస్థితి. ఇప్పటికీ నమ్మకంతో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు కానీ చెప్తున్నారు. హైకోర్టులో ఉంది కాబట్టి సుప్రీంకోర్టు వాదనలు కూడా వినలేదు, వాళ్ళు హైకోర్టులో తెలుసుకోమన్నారు. ఖచ్చితంగా తమకు అనుకూలంగా వస్తుంది తీర్పు అనేది వాళ్ళ నమ్మకం. మీకు కుదరట్లేదా? నమ్మకం కుదరట్లేదా మీకు? కళ్యాణ్ గారు, వీళ్ళు ఎన్ని డ్రామాలు చేశారండి. ఈ రోజు 140 సంవత్సరాల చరిత్ర మాకు అన్ని తెలుసా అని చెప్తారు. ఇందిరా సావాని జడ్జిమెంట్ తెలియదా? వీళ్ళ కృష్ణమూర్తి జడ్జిమెంట్ తెలియదా? వికాస్ కిషన్ రావు గవాలి జడ్జిమెంట్ తెలియదా? ఎందుకని డ్రామాలు ఎందుకు? రేవంత్ రెడ్డి గారు, మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 నెలలు కమిషన్ సభ్యునిగా ఉన్నా నేను. మేము కమిషన్ నుండి కూడా ఒక రిపోర్ట్ ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి ఈ రిజర్వేషన్ పెంపు అనేది రాష్ట్ర స్థాయిలో కుదరదని చెప్పినప్పటికీ కూడా ఆయన మొండిగా కేవలం రాహుల్ గాంధీ గారు ఈరోజు దేశంలో మొత్తం కూడా కులాల ప్రాతిపదికన ఎన్నికల్లో ఓట్లు పొందాలనే దాని బేస్ లోనే ఈడ కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చిండ్రు. ఆ డిక్లరేషన్ లో చరణ్ గారిని అడిగిన కదా, ఇప్పటివరకు అది సమాధానం చెప్పడు. ఈ రోజు కోట్లకు సంబంధం లేనటువంటి అంశాలు 59 అంశాలు ఉన్నాయి. ఒక్క అంశం అన్నా వాళ్ళు నెరవేర్చిర్రా? ఒక్క హామీ అన్న నిలబెట్టుకుర్రా? బీసీలకు ఇచ్చింది ఈ రోజు ఆ హామీలు నెరవేర్చారంట. కానీ ఈ రోజు రిజర్వేషన్ల అంశాన్ని మాత్రం జాతీయ స్థాయిలో చర్చ పెడతారు. ఎందుకు? రేపు బీహార్లో పోవాలి, బీహార్లో ఎన్నికలు చెప్పాలి. మేము తెలంగాణలో వచ్చాగానే 42% జీవో ఇచ్చినాం, ఆర్డినెన్స్ తెచ్చినాము, చట్టాలు తెచ్చినాము, కేంద్రం సహకరించలేదు మాకు ఈరోజు. కాబట్టి మేము బీహార్లో గెలిస్తే మళ్ళీ మేము బీహార్లో కూడా రిజర్వేషన్ తెస్తాం బీసీలు కానీ చెప్పుకోవడం కోసం, ప్రచారం కోసం మాత్రమే కాంగ్రెస్ ఆడుతున్నటువంటి డ్రామాలు. ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
మీరు హైకోర్టులో గతంలో ఆ 50 దాటొద్దని హైకోర్టు చెప్పింది, దానికి అనుగుణంగానే మీరు పెట్టుకుంటే అంటే పెట్టుకోండి ఎన్నికలు. కానీ ఈరోజు ఏముంది అండి, ఇంకో పరిస్థితి కళ్యాణ్ గారు, ముందు నొయ్యి వెనుక గొయ్యి అన్నట్టు కాంగ్రెస్ కి రిజర్వ్ ఎన్నికలకు పోదామంటే ప్రజలు ఓట్లేసే పరిస్థితి లేదు వీళ్ళకు. స్థానిక సంస్థల్లో ముఖ్యంగా వీళ్ళు ఎక్కడ ఏ వర్గానికి హామీలు నెరవేర్చలేరు. 420 హామీలు ఇచ్చిన 60 హామీలన్నీ కూడా మొత్తం కూడా బూటకం అయిపోయినాయి. కాబట్టి ప్రజలను ఓట్లు అడగలేరు. ఎంటకో ఎన్నికలు పెట్టొద్దంటే కోట్లేమో ఎన్నికలు పెట్టమంటున్నాయి. ఏది తప్పించుకునే మార్గంగా ఈరోజు బీసీ రిజర్వేషన్ అంశాన్ని ముందు పెట్టినరు. కాబట్టి మేము చెప్తున్నాం, కాంగ్రెస్ కి దమ్ము ధైర్యం ఉంటే ఎన్నికలకు మేము రెడీ ఉన్నాం. కానీ మీరు 42% రిజర్వేషన్ ఇచ్చే పెడతామని చెప్పేసి మీ మేనిఫెస్టోలో పెట్టినరు. మీరు ముక్కు నేలకు రాయాలి, రేవంత్ రెడ్డి గారు ముక్కు నేలకు రాయాలి. నేను ఈరోజు బీసీ సమాజానికి మొత్తం కూడా రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్పాలి. బీసీల మనోభావాలతో కాంగ్రెస్ పార్టీ ఆడుతుంది ఆట. రాహుల్ గాంధీ గారు కూడా క్షమాపణ చెప్పాలి. బీసీ ఇక్కడ ఎందుకు మళ్ళీ చూస్తలేడు? తెలంగాణకి ఎందుకు వస్తలేడు రాహుల్ గాంధీ గారు? తెలంగాణలో బీసీలకు సమాధానం చెప్పాలి కదా రాహుల్ గాంధీ గారు. ఈ రోజు మంత్రుల శాఖల కేటాయింపులో కేటాయించరు, ఎంబీసీకి మంత్రిత్వ శాఖ పెట్టరు, 20,000 కోట్లు బడ్జెట్ లో పెడతామన్నారు, అది పెట్టరు. ఈ రోజు అన్ని రకాలుగా అన్ని తెలంగాణ ప్రజల్ని మొత్తం కూడా నట్టేట ముంచిండ్రు. రేపు ఈ రోజు జూబ్లీహిల్స్ లో కూడా మేము అదే ప్రచారం చేయబోతున్నాం. 100% వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక మోసపూరితమైనటువంటి ప్రభుత్వాన్ని నడుపుతుంది ఇక్కడ. కాబట్టి 100% వీళ్ళకి ప్రజాక్షేత్రంలో ఏమీ లేదు. వీళ్ళకి ఎన్నికల్లో ఒకసారి మోసం చేసి గెలిచిన తర్వాత ఇలా వాళ్ళ పంపకం పంచాయతీలు నడుస్తున్నాయి. ఏ విధంగానో మనం చూస్తున్నాం కళ్యాణ్ గారు. మొత్తం ఒక్కొక్క మంత్రి మధ్యలో పంచాయతీ ఏ విధంగా నడుస్తుంది. లైన్ లో ఉండండి, మాట్లాడదాం. చరణ్ కౌశిక్ గారు, శుభప్రసాద్ గారు చెప్పారు, నిన్న ఆర్ కృష్ణయ్య ఎల్లుండి 18వ తేదీ మొత్తం రాష్ట్ర బంద్కు పిలిపించారు వాళ్ళు బీసీ రిజర్వేషన్ల కోసం. ఆ సందర్భంగా ఆయన కేటీఆర్ని కలిశారు, తెలంగాణ భవన్కి వెళ్ళి మద్దతు ఇవ్వాలని. దానికి సంబంధించి వాళ్ళు బంద్ మీద కూడా ఇప్పుడు బీసీ నేతలంతా తెలంగాణ భవన్లో కూర్చొని చర్చిస్తున్నారు. ఆ బంద్ను ఎట్లా విజయవంతం చేయాలి అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బంద్గా బీఆర్ఎస్ కూడా భావిస్తుంది. ఆయన నిన్న రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ కొన్ని వ్యాలిడ్ పాయింట్లు మాట్లాడారు. ఒకసారి వినండి, ఆర్ కృష్ణని పక్కన పెట్టుకొని ఆయన ఏమన్నారో వినండి. దేశవ్యాప్తంగా బీసీలకు లాభం జరగాలి అంటే పార్లమెంట్లో చేయాల్సిన పనిని శాసనసభలో చేసి మళ్ళీ నెపాన్ని ఇతరుల మీదకి తోసే ప్రయత్నం ఏదైతే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదో అది మంచిదైతే కాదు. అంటే అల్టిమేట్గా చిత్తశుద్ధి ముఖ్యం. కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకొస్తే ఈ పార్టీకి పని అయిపోయి ఉండాలి. కానీ ఒకటే పార్టీ 5 గొంతులతో మాట్లాడుతుంది. ఒకరోజు ఏమంటది, మేము రాజ్యాంగ సవరణ ద్వారా సాధిస్తామని వాళ్ళే మాట్లాడతారు. ఇంకో రోజు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామని వాళ్ళే చెప్తారు. ఇంకొక రోజు ఆర్డినెన్స్ చేసినాం అయిపోయిందని ఇంకో రోజు వాళ్ళే చెప్తారు. 4వ రోజు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయితేనే ఇది అయితే తప్ప లేకపోతే కాదని వాళ్ళే మాట్లాడతారు. మరి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకముందే వచ్చి జీవో ఎవడిమని నిన్ను? రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాకనే పాయే, నువ్వు ఢిల్లీలో మాట్లాడుతీవి, ధర్నా చేస్తేవి, దిగితే వీడికి వచ్చి బిల్లు లేదు ఏం లేదో జీవో ఇస్తేవి. ఇన్ని గొంతులతో మాట్లాడితే వాళ్ళ చిత్తశుద్ధిని మేము ప్రశ్నించకపోతే ఎట్లా? చరణ్ గారు, ఇవన్నీ మీరన్నా మాట్లాడని చెప్పింది, అందులో అనుమానం లేదు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఎక్కడ పొరపాటు చేసింది? మేము కులగన్న చేయలేదా? లేకపోతే అసెంబ్లీలో బిల్లు పెట్టలేదా? కౌన్సిల్లో బిల్లు పెట్టలేదా? లేకపోతే ఆర్డినెన్స్ గవర్నర్ గారు పాయింట్ ఏంటంటే అది పార్లమెంట్ లో జరగాలి. 9 సంవత్సరాల పాటు భారతీయ జనతా పార్టీ మీరేగా మద్దతు హామీ ఇవ్వాలి కదా. మీ డిక్లరేషన్ చాలా పాయింట్లు ఉన్నాయి. ఇలా చెప్తున్నాను, బీసీ వెల్ఫేర్ ఫండ్ 1 lakh crore పెడతాం 5 ఏళ్లలో. మీరెందుకు అసెంబ్లీలో బీసీ సబ్ ప్లాన్ ఒక సబ్ ప్లాన్ కి పెడతాం, మహాత్మా జ్యోతిబా పూలే బీసీ సబ్ ప్లాన్ అని పెట్టారు. ఒకటి తర్వాత సెపరేట్ డిపార్ట్మెంట్ ఫర్ బీసీ వెల్ఫేర్, ఒక్కొక్క క్యాస్ట్ కు ఒక్కొక్క కార్పొరేషన్ అన్నారు. అవేవి కొత్తగా నమోదు చేసి జీవో వచ్చింది కాకపోతే చైర్మన్ లేలే మరి చేస్తేనే కదా, దానికి వ్యవస్థ చేయాలి కదా ఆఫీసులు ఇప్పుడు కదా. ఇది మీకు తెలిసింది, మరి మీ పెద్ద నాయకులకు, ముఖ్యమంత్రికి, మేనిఫెస్టో కమిటీ చైర్మన్లకి వాళ్ళకి తెలియదా? ఇవన్నీ 6 నెలల్లో అమలు చేస్తా ఉన్నారు. అన్ని 6 నెలలే మీకు తెలుసు. మీకున్న అవగాహన వాళ్ళకి లేదా? 6 నెలలు ఇచ్చారు, 6 నెలలు టైం ఇచ్చారు. అన్నుండే అయితే బీసీలకు బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? భారతీయ జనతా పార్టీ, మా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎస్సీ ఉన్నాడు, కర్ణాటకలో బీసీ ఉన్నాడు. మీ పార్టీలో రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గౌడ్ మరి అప్పుడు మరి సిఎల్పీ నేత బట్టి గారు ఉన్నారు కదా, సిఎల్పీ నేత బట్టి అంతకుముందు పొన్నా లక్ష్మి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నా లక్ష్మి గారు పొన్నా లక్ష్మి 2 years ఉంచారు, సత్యనారాయణ గారు ఉన్నారు, పొన్నా లక్ష్మి గారు, డి శ్రీనివాస్ గారు, వి హనుమంతరావు గారు, చాలా మంది ముఖ్యమంత్రి. కర్ణాటక రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు అక్కడ బీసీ మంత్రి? ఒక్క నిమిషం ఆగండి. ఒకసారి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత బయట ఒకటి ఉంది, పీసీఆర్ అది చూడండి ఒకసారి, తీసుకోండి. అది వేద్దాం. కొండా సురేఖ క్యాబినెట్ మంత్రి, ఆమె కూతురు ఏమంటుంది? బీసీలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది అంటుందా, లాభం చేస్తుంది అంటుందా, ఏమంటుంది చూద్దాం ఒక చిన్న బ్రేక్ తర్వాత.
చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కొండా సురేఖ కూతురు సుస్మిత ఆరోపణలు బ్యాక్. బీసీ రిజర్వేషన్ల పెంపు అంశానికి సుప్రీంకోర్టులో ఆటంకం కలిగితే మళ్ళీ హైకోర్టుకు వచ్చి చేరింది. అది హైకోర్టు 4 వారాలకు మొన్ననే గతంలో వాయిదా వేసింది కాబట్టి మరొక 1 మంత్ హైకోర్టులో కూడా విచారణ లేనట్టు అక్కడ ఎదురు దెబ్బ తగిలింది సుప్రీంకోర్టులో ఈరోజు తెలంగాణ సర్కార్కి. దీంతో బీసీలను మభ్యపెడుతూ కాలయాపన చేస్తున్నారనే విమర్శలు విపక్షాల నుంచి, బీజేపీ బీఆర్ఎస్ నుంచి కూడా వస్తున్నాయి. మనం చూసాం, కేటీఆర్ మాట్లాడారు, ఇంతకుముందు శుభప్రద్ పటేల్ చెప్పారు. అంటే బీసీలను మభ్యపెట్టేలా కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామాలు ఆడుతుందనే విమర్శ కూడా ఎదుర్కొంటున్న నేపథ్యంలో బీసీలను అనగదొక్కుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ సర్కార్. రేవంత్ రెడ్డి స్వయంగా ముఖ్యమంత్రి అనగదొక్కుతున్నారంటూ ఆయన క్యాబినెట్లోని ఒక మంత్రి కుమార్తె, కొండా సురేఖ కుమార్తె, ఆమె కూడా యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నారు. ఆమె మాట్లాడుతూ బీసీ మంత్రి అయిన కొండా సురేఖను అనగదొక్కేందుకు ఒక సామాజిక వర్గం నాయకులంతా కలిసి కట్టుగా కుట్ర చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆమె ఏమన్నారు ఒకసారి చూద్దాం, చూసి దానిపై చర్చిద్దాం. మర్డర్ అటెంప్ట్స్ ఉన్నాయి, ఆయనకి థ్రెట్ ఉంది, ఆయనకి తీసేసిండ్రు, అడిగితే మాకు ఇయ్యరు గవర్నమెంట్లు. మరి తిరుపతి రెడ్డికి కొండల రెడ్డికి ఏమున్నాయండి? అది మొత్తం ఆయనండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఓకే, బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు. ఇది కరెక్ట్ కాదండి. తెలుగుదేశం మేము తెలుగుదేశంలో కొట్లాడినాము, టీఆర్ఎస్లో కొట్లాడినాము, అన్నిట్లో కొట్లాడినాము. కానీ ఇట్లా సొంత పార్టీలనే మాకు ఇట్లాంటివి జరుగుతాయని మాత్రం మేము ఎప్పుడు అనుకోలేదండి. చాలా దురదృష్టకరం. అండ్ దీంట్లో నేను మాత్రం ముఖ్యంగా చెప్తున్నా, యాజ్ అ డాటర్గా మా నాన్న దీంట్లో మా నాన్నని కానీ మా అమ్మని కానీ మా ఇప్పుడు సుమంత్ అనే అతన్ని కానీ అతను మా ఫ్యామిలీ మెంబరు, వాడికి కానీ ఏమైనా హాని జరిగితే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది గవర్నమెంట్. దీంట్లో పొంగులేటి హస్తం ఉన్నది, దీంట్లో రేవంత్ రెడ్డి హస్తం ఉన్నది, వేం నరేందర్ రెడ్డి హస్తం ఉన్నది. వాళ్ళు ముగ్గురు బాధ్యులు అవుతారు, వాళ్ళు ముగ్గురు బాధ్యులను చేస్తారు. కొండల రెడ్డి, తిరుపతి రెడ్డి వీళ్ళకి ఎందుకండి గన్మెన్లు? నేను అడుగుతా, రేవంత్ రెడ్డి అన్నదమ్ములకు ఎందుకు గన్మెన్లు? ఎందుకు? మాకు ఒకవేళ మా ముఖ్య అనుచరుడు, ఆయనకు యాక్చువల్లీ మర్డర్ అటెంప్ట్స్ ఉన్నాయి, ఆయనకి థ్రెట్ ఉంది, ఆయనకి తీసేసిండ్రు, అడిగితే మాకు ఇయ్యరు గన్మెన్లు. మరి తిరుపతి రెడ్డికి కొండల రెడ్డికి ఏమున్నాయండి? అది మొత్తం ఆయనండి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి చేస్తున్నారు. ఓకే, బీసీ మంత్రులను తొక్కాలని చూస్తున్నారు. రైట్. చరణ్ కౌశిక్ గారు, నేను అడగాల్సిన ప్రశ్న ఏం లేదు, మిమ్మల్ని మీరే విన్నారు. ఆమె ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి మీరు. ఇప్పుడు కొండమురళి గారు చెప్పారు, మా కుమార్తెకి ఏ పార్టీలో సభ్యత్వం లేదు, మా అల్లుడు మా కుమార్తె లండన్లో వ్యాపారం చేసుకుంటారు, నా మనోడు పోతున్నాడు, ఇప్పుడు మనవరాలు ఆల్రెడీ లండన్ ఉందని చెప్పి వారే ఇంతకు ముందే 1 గంట కింద వారు మాట్లాడారు. అంటే మీ మంత్రి కుమార్తె, ఒక నిమిషం, పార్టీకి సంబంధం లేదు, మీ మంత్రి కుమార్తె రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి అంటూ ఏకవచనంతో, కనీసం వాళ్ళకున్న పదవిని దాన్ని గౌరవించి గారు అనకుండా ఏకవచనంతో సంబోధిస్తూ వాళ్ళు బీసీ మంత్రులను అనగదొక్కుతుండ్రు అంటే మీ పార్టీని విమర్శిస్తే దాన్ని తీసుకోరా? ఆమెకు మీకు సంబంధం లేదు, తీసుకోరా? అది విమర్శను కూడా తీసుకోరా? దానికి చెప్పండి, ఆ విమర్శ బీసీలను అనగదొక్కుతున్నారా మీరు? ఇక్కడ మంత్రి కుమార్తె చెప్తున్నారు. ఇప్పుడు కొండలరెడ్డి గారు, తిరుపతి రెడ్డి అన్నారు, సీఎం వాళ్ళ గన్మెన్లు ఉన్నారు, మాకెందుకు లేదు? సీఎం కుటుంబ సభ్యులకు ఎక్కడైనా, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కేసీఆర్ గారు అందరు కుటుంబ సభ్యులందరూ కామన్ గన్మెన్, ఇక్కడే కాదు దేశవ్యాప్తంగా ఉందే, తెలంగాణ రాష్ట్రంలో ఉంటుంది. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక చట్టాలు ఏముండవు. అదే కాకుండా ఇప్పుడు కొండమురళి గారు చెప్పారు, మా కూతురికి ఏ పార్టీలో సభ్యత లేదని చాలా స్పష్టంగా మాట్లాడితే ఆ వ్యాఖ్యలో కాదు తల్లి సమాధానం చెప్తుంది, వాళ్ళ తండ్రి అడిగిరు, తండ్రి అడిగితే తండ్రి చెప్పాడు మా కాంగ్రెస్, ఆమె ఏం మాట్లాడింది నేను చూడలేదు, ఆమె మాత్రం కాంగ్రెస్ పార్టీ సభ్యత లండన్ ఉంటారని చెప్పాడు. మరి దానికి మేమేం చెప్పాలా? ఏం చెప్తుందా? కృషాంక్ గారు జాయిన్ అయ్యారు మాతో ఇదే అంశంపై. కృషాంక్ గారు, ఏంటి నిన్న నైట్ నుంచి కూడా కొండా సురేఖ ఎపిసోడ్ హాట్గా నడుస్తుంది, దానిపై మీ సోషల్ మీడియాలో కూడా ఆమె కూతురు మాట్లాడింది, ఆమె మాట్లాడిన రకరకాల అంశాలు, మీరు సోషల్ మీడియా కన్వీనర్గా కూడా ఉన్నారు, సోషల్ మీడియా మొత్తం బీఆర్ఎస్ సోషల్ మీడియా మొత్తం ఆ ఒక్క అంశాన్నే తీసుకుంది. ఏంటి, ఏమనుకుంటున్నారు ఆ విషయంపై మీరు? కళ్యాణ్ గారు, ఇది కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నట్టు ఇదేం టికెట్ అడగట్లేదు, లేకపోతే పార్టీలో పదవి అడగట్లేదు, పార్టీ సభ్యత్వం గురించి మాట్లాడడానికి. నంబర్ 1. నంబర్ 2, ఇక్కడ గన్మెన్లది, ఎవరు గన్మెన్ ఉంది ఎవరు గన్మెన్ లేదు అది కాదు పంచాయతీ. అసలు చాలా పెద్ద పంచాయతీ ఇది, పంపకాల పంచాయతీ. ఎందుకంటే నంబర్ 1, పోలీసులు అరెస్ట్ చేయడానికి
ఓఎస్డి మంత్రి ఓఎస్డిగా అంటే 24 గంటల ముందే ఓఎస్డిగా పనిచేసిన వ్యక్తిని అరెస్ట్ చేయడానికి వెళ్ళిండ్రు. ఎక్కడికి వెళ్ళిండ్రు? నేరుగా కాంగ్రెస్ మంత్రి నివాసానికి వెళ్ళిండ్రు. ఆ తర్వాత ఏమేమి జరిగింది? కాంగ్రెస్ మంత్రి గారు ఎవరైతే ఆ వ్యక్తి మీద ఆరోపణలు ఉన్నాయో, అవినీతి ఆరోపణలు ఉన్నాయో, ఎవరినైతే ఓఎస్డిగా ప్రభుత్వం తొలగించిందో మంత్రి గారు తనను ప్రొటెక్ట్ చేస్తూ కారులో ఎక్కించుకొని మరి తీసుకొని వెళ్ళిపోయారు. నంబర్ 2. నంబర్ 3, మంత్రి గారు ప్లస్ మంత్రి గారి కుమార్తె పోలీసులను, ఒక ప్రభుత్వ అధికారులను వాళ్ళ డ్యూటీస్ ని డిశ్చార్జ్ చేయకుండా అడ్డుకున్నారు. నంబర్ 3. నంబర్ 4, మాట్లాడుతూ మంత్రి గారి కుమార్తె మీడియా ముందు మాట్లాడుతూ డెకెన్ సిమెంట్స్ అనే ఒక ఇండస్ట్రీస్ ని గన్ పాయింట్ తోని బెదిరించడంలో సీఎం రేవంత్ గారి ముఖ్య అనుచరుడు, ప్రధాన అనుచరుడు, కాంగ్రెస్ పార్టీలో కేవలం ఒక అభ్యర్థిగా కాదు, ఒక డిసిసి ప్రెసిడెంట్ గా కాదు, కానీ అన్నిటికంటే ఇంపార్టెంట్ అంటే ముఖ్యమంత్రి గారు యుఎస్ఏకి వెళ్ళిన, ముఖ్యమంత్రి గారు డావోస్కి వెళ్ళిన, ముఖ్యమంత్రి గారు కొరియాకి వెళ్ళిన, ముఖ్యమంత్రి గారు ఏ అధికార పర్యటనకి వెళ్ళినా కూడా ఆయనే ప్రభుత్వంలో ఆయనకి ఎలాంటి భాగస్వామ్యం లేకపోయినా, ఒక పదవి లేకపోయినా కూడా వారిని తీసుకొని వెళ్తారు. హైడ్రా లాంటి వాళ్ళు కూడా శిలాఫలకాల మీద, అధికార ప్రభుత్వ శిలాఫలకాల మీద ఆయన పేరు పెడతారు. ఆ రోహిన్ రెడ్డి గారు మరి ముఖ్యమంత్రి గారు పిస్తోల్ ఇస్తే, తుపాకీ ఇస్తే వీరి దగ్గర ఆ తుపాకీ వచ్చింది, వీరు ఆ ఓఎస్డి కలిసి వీళ్ళు బెదిరించిర్రు అని మాట్లాడింది ఎవరో కాదు, మంత్రి గారి కుమార్తె. ఇవాళ మేము ఒకటే అంటున్నాము, ఈ పంపకాయల మధ్యలో పంచాయతీ వచ్చి వాళ్ళ బయటపడ్డ తర్వాత ఏ విధంగా అయితే కాంట్రాక్టులను కేకుల్లాగా కోసుకుంటున్నారో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న కేబినెట్ మంత్రులు అండ్ ముఖ్యమంత్రి, నేను మిమ్మల్ని ఒక సీనియర్ జర్నలిస్ట్ గా అడుగుతున్నాను కళ్యాణ్ గారు, డూ యూ ఎక్స్పెక్ట్ అ ఫెయిర్ ఇన్వెస్టిగేషన్? ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ముఖ్యమంత్రి గారి మీదనే ఆరోపణ వచ్చినప్పుడు, ముఖ్యమంత్రి గారి అనుచరుడు అందులో ఉన్నప్పుడు, ముఖ్యమంత్రి గారికి సంబంధించిన కార్యాలయం ఒత్తిడి పెడుతున్నప్పుడు ఇవాళ పోలీసులు వెళ్ళి మంత్రి గారి ఇంటికి వెళ్ళి ఒక వ్యక్తిని అరెస్ట్ చేయాలనే ప్రయత్నం చేస్తే, ఇవాళ మంత్రులు ముఖ్యమంత్రి మధ్యలోనే ఇవాళ బాహాటంగా కమిషన్లు, కాంట్రాక్ట్లు. ఎందుకంటే అనిరుద్ధ్ రెడ్డి గారు అనే ఒక ఎమ్మెల్యే గారు మాట్లాడారు, సీఎం గారి వ్యక్తులకే కాంట్రాక్ట్లు వస్తున్నాయని వారు మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు అన్నారు కాంట్రాక్ట్లు వీళ్ళకే వస్తున్నాయి, వీళ్ళే చేసుకుంటున్నారు, అలా చుట్టుపక్కన ఉన్నోళ్ళు, రేవంత్ గారు చుట్టుపక్కన ఉన్నోళ్ళు. ఇవాళ బహిరంగంగా ఇవన్నీ అయిపోతున్నాయి కదా. ఈ రాష్ట్రంలో దీని మీద విచారణ జరుగుతుందని మీకు ఇంకా ఎలాంటి నమ్మకమైన ఉంది? రైట్, ఒక్క నిమిషం. కిషన్ గారు అడుగుతుంది ఏంటంటే కాంట్రాక్ట్ల పంచాయతీతో ఇదంతా అయింది, తుపాకీ పెట్టి బెదిరించారని కూడా ఆమెనే అంది. రోహిన్ రెడ్డి వీళ్ళు తుపాకీ ఎక్కడి నుంచి వచ్చింది, రేవంత్ రెడ్డి ఏమన్నా ఇచ్చాడా అని అడుగుతుంది ఒకటి. రెండోటి, పొంగులేటి కొండా సురేఖ మధ్య కూడా మేడారం టెండర్ల కాంట్రాక్ట్ ఇష్యూ రచ్చకెక్కింది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా అంతా వాళ్ళే ఇచ్చుకుంటున్నారు, RRR అలైన్మెంటే మార్చి పడేస్తా లేదంటే ప్రభుత్వాన్ని మార్చేస్తా అని ఆయన హెచ్చరిక. ఏదేమైనా దీనిపై విచారణకు నేను సిద్ధం అంటూ రోహిన్ రెడ్డి ప్రకటన ఇంతకుముందే చూశాను నేను. విచారణకు సిద్ధం అంటే రాష్ట్ర ప్రభుత్వం మీదనే ఆరోపణలు, రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులు వాళ్ళ కుటుంబ సభ్యుల ఆరోపణలు కాబట్టి ఎలాగూ సిబిఐని ఆహ్వానించారు మీరు. కాళేశ్వరం విచారణ జరుగుతుంది, వాళ్ళు ఇక్కడే ఉన్నారు. అటు మంతని వామనరావు మర్డర్ కేసు విచారణ జరుగుతుంది, ఇక్కడికి దిగింది సిబిఐ. కాబట్టి దీని మీద కూడా సిబిఐ విచారణ కొడతారా? ఫేర్ విచారణ అంటే సిబిఐ విచారణ జరుగుతారా? టెండర్లు ఎట్లా పిలుస్తారో మీకు తెలుసు. అది టెండర్లు ఎట్లా పిలుస్తారు? టెండర్లు ఎవరు తక్కువ తుపాకులు పట్టి బెదిరిస్తున్నారట. దక్కన్ సిమెంట్స్ వాళ్ళని తుపాకులు పట్టుకొని బెదిరిస్తున్నారట. సుష్మిత గారు అనగానే ఇక గన్నులు ఓఎస్డీ అరెస్ట్ ఎక్కడున్నారు? ఓఎస్డీ ఆల్రెడీ తీసేసి చేయడానికి వచ్చారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం అభినందన దాని కాంగ్రెస్ ప్రభుత్వం నిందలేసే ప్రయత్నమే. చట్టం అనేది అందరికి ఒకే విధంగా ఉంటుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ధారణ చేశారు. ఓఎస్డీ అయినా మంత్రి అయినా ఎవరైనా కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని అప్రిషియేట్. మీలాగా డిప్యూటీ సీఎం కారణాలు కూడా తొలగించారు. ఇంతవరకు చెప్పిరా రాజయ్య గారిని ఎందుకు తొలగించారో చెప్పి, కల్వకుంట్ల కవిత గారు చెప్పారు కదా బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి జరిగింది. మరి ఎందుకు సమాధానం చెప్పరు మీరు? కేసీఆర్ గారు కుమార్తె కదా ఆమె, ఆ కాలేజీలో అవినీతి జరిగిందని చెప్పింది, పోంటాబీ పాల్పడని చెప్పింది. మీరేమో సమాధానం చెప్పకుండా తప్పించుకొని తిరగండి. సుష్మిత గారి కాంగ్రెస్ పార్టీలో సభ్యత లేదా? ఆమెకు మీ పార్టీలో సభ్యత ఉంటే సభ్యత్వం ఉంటేనే మాట్లాడాలా? సభ్యత్వం ఉంటేనే మాట్లాడాలా? ఎమ్మెల్సీ గతంలో మరి ఎట్లా సస్పెండ్ చేసింది బీఆర్ఎస్ పార్టీ? కల్వకుంట్ల కవిత గారిని సభ్యత ఉంది కూడా సస్పెండ్ చేసింది. మా దాంట్లో సభ్యత తండ్రి చెప్పింది కదా. తండ్రి చెప్పిన దానికి మాకు అనవసరంగా ఆపాదించే ప్రయత్నం చేసి ప్రభుత్వము చాలా సిద్ధశుద్ధితో పోతుంది కాబట్టి
ఓఎస్డీని తొలగించిన తక్షణమే అరెస్ట్ చేస్తాను. మరి పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేసుకునే పోతా ఉన్నారు. మీకు వచ్చిన నష్టం ఏంటి? తెలియదు, ఎందుకు అరెస్ట్ చేయడానికి అరే వెళ్ళారో తెలియదు, పోలీసు వాళ్ళకి సంబంధించి ఎఫ్ఐఆర్ లో ఎక్కడ ప్రకటించలేదు కదా, మొత్తం పోలీసు వారు దాని సంబంధించి మొత్తం బయట పెడతారు. దానిలో ఎవరున్నారు, ఎందుకు అరెస్ట్ చేయాలి, ఓఎస్డీ మీద కేసు అయిందా? ఎందుకు కేసు అయింది కాబట్టి పోలీసు వాళ్ళు అరెస్ట్ కేసు కాలేదట. దానికి సంబంధించి పోయారు, ఏమిటి పోయారు, వాళ్ళకి నోటీస్ ఇస్తాను పోయిరా, లేకపోతే ఆ సందర్భం అనవసరంగా గందరగోళం క్రియేట్ అయింది కాబట్టి ఖచ్చితంగా పోలీసు వారు దీనికి సంబంధించి ఖచ్చితంగా క్లారిఫికేషన్ ఇవ్వబోతా ఉన్నారు. కిషన్ గారు, మేము ఇంత చిత్తశుద్ధితో మా మంత్రి ఓఎస్డీపై ఆరోపణలు వస్తే తొలగించాము, ఆయనపై విచారణ జరుపుతున్నాము, మేము చాలా ట్రాన్స్పరెంట్గా ఫెయిర్గా నిజాయితీగా ఉన్నాము, ఏంటి తప్పేంటి అని అడుగుతున్నారు. సార్ ముఖ్య ఎక్కడ ఉంది అంటే గిట్లా చూపెడతారు కానీ ఇట్లా అని చూపెడుతుంటారు. సూటి ప్రశ్నలు అడిగినాం మేము, సమాధానాలు లేకనే కవిత గారిది ఏమైంది, రాజయ్య గారిది ఏమైంది, వాళ్ళ మిమ్మల్ని సూటిగా కోర్టుకు పోయినప్పుడు గిట్లనే మాట్లాడతారా, ఆ కేసులు ఇట్లా అయింది జడ్జి గారు, ఈ కేసులు ఇట్లా అయింది అని అంటారా? ఎలా స్ట్రైట్ గా మేము ఏమంటున్నాం అంటే చిత్తశుద్ధిగా అని మీరు అంటున్నారు కదా, ఇక్కడ సమస్య ఓఎస్డి తొలగింపు కాదు, సమస్య ఓఎస్డిని ఆయన మీద ఎఫ్ఐఆర్ ఇంకెందుకు చేయలేదు అనేది ఒక ఎత్తు అయితే, ఓఎస్డిని తప్పించింది ఎవరు? నిన్న రాత్రి మీ కాంగ్రెస్ మంత్రి కాదా? ఇవాళటి వరకు మీరు మరి మిగతా వాళ్ళ మీద, సామాన్యుల మీద మేము కనీసం మీరు చేపట్టే విచారణలలో మేము హాజరవుతున్నప్పుడు మా మీద ప్రభుత్వ అధికారులను మీరు అడ్డుకున్నారు, విచారణ చేయకుండా ఎంతమంది మీద కేసులు వేసిరు? కేటీఆర్ గారి మీద వేసిర్రు, మస్తు మంది మీద వేసిరు మీరు. మరి ఇవాళ మీ మంత్రి కొండా సురేఖ గారు చేసింది ఏంటిది? నిన్న పోలీసులు ఎందుకు వెళ్ళిర్రు? పోలీసు ఒక మంత్రి ఇంటికి ఎందుకు వెళ్ళిర్రు? ఎందుకు అడ్డుకున్నారు? కొండా సురేఖ గారి కుమార్తె ఏమనంటే సభ్యత్వం అంటే, సభ్యత్వం ఉంటే నేరాలు చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం ఉంటే నేరాలు చేయొచ్చు, ఆమెకు సభ్యత్వం లేదు కాబట్టి ఆమె మాట్లాడేది చెల్లదు అన్నట్టు ఉన్నది. వీళ్ళకి సభ్యత్వంలో లేదండి. వారు మాట్లాడిన దాంట్లో నేరుగా రేవంత్ రెడ్డి గారి మీదే విచారణకు ఇవాళ డెఫినెట్ గా డైరెక్ట్ సీఎం గారి మీదే చెప్పిర్రు. డెక్కన్ సిమెంట్స్ విషయం మీద ఇవాళ డెక్కన్ సిమెంట్స్ విషయం మీద ఇవాళ ఎవరు సమాధానం చెప్తారు చెప్పండి? కొండా సురేఖ గారు సమాధానం చెప్తే కరెక్ట్ అవుతుందా? రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్తే కరెక్ట్ అవుతుందా? రోహిన్ రెడ్డి అనే వ్యక్తి సమాధానం చెప్పేస్తే అయిపోతుందా? ఈ విచారణను వీళ్ళు మేనేజ్ చేయరు అని ఎవరి మీద నమ్మకం ఉన్నది? మీరు స్ట్రైట్ గా అడిగిర్రు, సిబిఐ విచారణకు మీరు రెడీయా అని అంటే సమాధానం లేదు కదా. ఎస్, స్ట్రైట్ ఆన్సర్ చెప్పండి. దీని మీద ప్రభుత్వమే సిబిఐకి ఇస్తారా? ఇదే స్ట్రైట్ క్వశ్చన్ మేము మిమ్మల్ని అడుగుతున్నాం. రైట్ చరణ్ గారు, స్ట్రైట్ క్వశ్చన్. ఇదంతా 300 కోట్ల వ్యవహారం, నవ్వుకోవాల్సింది కాదండి అది, మీరు అంత ఈజీగా తీసుకుంటున్నారు. కానీ ఆరోపణలు 300 కోట్ల వ్యవహారం, అది 300 కోట్లు. డెక్కన్ సిమెంట్ సంబంధించి వాళ్ళు స్పందించాలి అంటే ఇప్పుడు కిషాన్ గారు ఏది పడుతుంది మాట్లాడితే కరెక్ట్ అయిపోతుంది, కరెక్ట్ అని అనట్లేదు. సుస్మిత గారు ఏది పడుతుంది మాట్లాడితే సుస్మిత గారు ఏమన్నా జడ్జా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వంలో క్వశ్చన్ అడిగాక చెప్పండి, క్వశ్చన్ అడిగాక చెప్పండి. 300 కోట్ల వ్యవహారం ఒకటి, ఓఎస్డీ తప్పు చేశాడు అని అరెస్ట్ చేశాను, కేసు పెట్టామని మీరు గొప్పగా చెప్పుకున్నారు, అది కూడా కరెక్ట్. అయితే ఆ ఓఎస్డీని మీ మంత్రి తీసుకెళ్ళింది కాపాడడానికి, మీ క్యాబినెట్ మంత్రి ఒకటి, ఆమెను తొలగించారా ఉందా అనేది ఇంకో క్వశ్చన్. ఎందుకంటే నిన్నటి వరకు అక్కడ పోలీస్ చెక్ పోస్ట్ ఉందట ఆమె ఇంటి ముందు, పొద్దుటి నుంచి ఎత్తేసారట. ఆమె క్యాబినెట్లో ఉన్నట్టా లేనట్టా అనేది కూడా ఒక చర్చ. ఇప్పుడు కొండా సురేఖ గారు తీసుకుపోతే పోలీసు వాళ్ళు చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటారు, దీంట్లో అనుమానమే లేదు. చట్టం అనేది ఎవరి చుట్టం కాదు, చట్టం అనేది అందరికి, సుమంత్ గారికి అదే ఉంటుంది, మాకు అదే ఉంటుంది, మీకు అది. అదే తెలంగాణ రాష్ట్రంలో చట్టం అనేది అందరికి ఒకే విధంగా ఉంటుంది. చట్టం ప్రకారం ఖచ్చితంగా ఎవరి మీద చర్యలు తీసుకుంటారు. దానికి రెడ్డిలంతా ఒక్కటై బీసీలను తొక్కేస్తున్నారు అనే దానికి అంటే ఇప్పుడు ఆమె చెప్పింది ఎట్లా కరెక్ట్ అని మీరు భావిస్తారని ఆరోపణలకు ఏం చెప్తారు? ఆరోపణలకు ఏముంది, ఆమె మస్తు మాట్లాడమని. ఇప్పుడు రెడ్లంతా తగ్గితే కానీ మీకు మంత్రి ఇచ్చారు, వరంగల్ ఈస్ట్ పై కన్నేశారు, కొండా సురేఖను బయటకు పంపడానికి వేం నరేందర్ రెడ్డి చేస్తున్నాడు అంటున్నారు. దీనికి దానికి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళ తండ్రి గారు స్పందించారు, కొండా సురేఖ గారు కూడా దీని మీద స్పందిస్తారు. ఎక్కడ కాంట్రాక్టులో ఎవరైతే తక్కువ కోడ్ చేస్తారో వాళ్ళకి విచారణ ఏమిటికి దానికి సంబంధించిన డెక్కన్ సిమెంట్ వాళ్ళు స్పందించాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా రోహిన్ రెడ్డి గారు ఆల్రెడీ స్పందించారు, దానిలో కొండా సురేఖ గారు మాట్లాడితే మొత్తం విషయం బయటకు వస్తుంది, పోలీసు వారు కూడా స్పందిస్తే అయిపోతుంది. ఇదేదో పెద్ద అంతర్జాతీయ ఇష్యూ అయినట్టు దీన్ని పేద భూతంలో పెట్టి చూసే ప్రయత్నం చేస్తే సార్, ఇది ఇదో చిన్న విషయం, టీ కప్పులో తుఫాన్ అనేది అయిపోతుంది. రైట్, థ్యాంక్ యూ కిషన్ గారు, థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు. మొత్తానికి ఈ వ్యవహారాన్ని టీ కప్పులో తుఫాన్లా చల్లబరిచే ప్రయత్నం అయితే జరుగుతున్నట్లు చరణ్ కౌశిక్ గారి మాటల ద్వారా అర్థమవుతుంది. చూద్దాం టీ కప్పులో తుఫాన్లా చల్లబడిపోతుందా. క్యాబినెట్ మీటింగ్లో ఈరోజు కాసేపట్లోనే క్యాబినెట్ మీటింగ్ ఉంది, అక్కడ కొండా సురేఖ ఇష్యూపై మిగిలిన మంత్రుల రియాక్షన్ ఎలా ఉంటుంది? ఎందుకంటే ఇందులో పొంగులేటి శ్రీనివాసరెడ్డిని లాగారు, ఆమె ఉత్తమ్ కుమార్ రెడ్డిని లాగారు, వేం నరేందర్ రెడ్డి పేరు వచ్చింది, రేవంత్ రెడ్డి పేరు వచ్చింది. ఇంత జరుగుతున్నప్పుడు ఇప్పుడు క్యాబినెట్లో ఏం జరగబోతుంది? బీసీ రిజర్వేషన్ల పెంపుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై కూడా క్యాబినెట్ చర్చించబోతుంది. లోకల్ బాడీ ఎన్నికలకు సిద్ధమవుతుందా, ఏం చేయబోతుంది, ఇదంతా కూడా కాసేపట్లో తేలే అవకాశం ఉంది. ఇది లంచ్ అవర్ డిబేట్.